ఈరోజు నారాయణగూడ పద్మశాలి భవన్లో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా, అదేవిధంగా అల్శెట్టి ప్రభాకర్ గారి జయంతి సందర్భంగా ఈ జాబ్ మేళాని నిర్వహించినాం. ఆ నిర్వాహకులం మేమందరం కూడా నేతన్న యాత్రలో భాగంగా గత ఆగస్టు మాసం నుంచి చేనేత కార్మిక సమస్యలతో పాటు అందరి సమస్యల పరిష్కారం కోసమై మరి ఉద్యోగ ఉపాధి రంగాల్లో, వైద్య రంగాల్లో మరి సేవలు చేయాలనే ఉద్దేశంతో మరి ఈ సంస్థ ఏర్పాటు జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నారాయణగూడ పద్మశాలి భవన్లో సుమారు 54 కంపెనీలు, ఐటీ రంగం, బ్యాంకింగ్ రంగం, అదేవిధంగా ఫైనాన్స్ రంగం, అదేవిధంగా నర్సింగ్ రంగం, హాస్పిటల్ రంగం, ఇట్లా వివిధ రంగాలతో వచ్చినటువంటి హెచ్ఆర్ల సమూహంతో సుమారు 2000 పైచిలకు ఉద్యోగాలు ఇలా మనకు అవకాశాలు వచ్చినాయి. దాంట్లో నిరుద్యోగులు చాలామంది, వందలాది మంది నిరుద్యోగులు దీంట్లో పాలు పంచుకున్నారు. ఆ నిరుద్యోగులకు మరి వెనువెంటనే కొన్ని ఉద్యోగాలు కూడా మరి వాళ్ళు ఆశించిన విధంగా రాకుండా వాళ్ళని ఆదుకునే విధంగా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఆ ఉద్యోగ అవకాశాలు మరి రాబోయే రోజుల్లో ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ఉద్యోగాలు 30-40 ఉద్యోగాలు డైరెక్ట్ వచ్చినాయి. అదేవిధంగా ఇంకా 70-100 ఉద్యోగాలు కూడా వాళ్ళకు సెకండ్ లిస్ట్లో అవకాశం వచ్చే విధంగా కూడా మరి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇంకా ముందు రాబోయే రోజుల్లో కూడా మరి నేతన్న యాత్ర కానీ పద్మశాలి సమాజం కూడా పెద్ద ఎత్తున దీంట్లో భాగస్వాములై మరి వారందరికీ కూడా సహాయం చేసే విధంగా ఉంటుంది. దీంట్లో భాగంగా పద్మశాలి సంఘం దాంట్లో ముఖ్యంగా నేతన్న యాత్రలో మరి డాక్టర్ సమత గారు కానీ, అదేవిధంగా సంతోషి గారు కానీ, అరుణ గారు కానీ, అమరావతి గారు కానీ, మరి ఇంకా దుష్యంత గారు కానీ, మరి పురుషోత్తం గారు కానీ, ప్రభాకర్ గారు కానీ, ముఖ్యంగా మా పద్మశాలి కుల పెద్దలు కథల స్వామి గారు, జగన్నాథం గారు, అందరి పెద్దల సమక్షంలో వాళ్ళ సహకారంతో ఈ అవకాశం నిర్వహించడం, మరి ఈ అవకాశం నిర్వహించుకున్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జే మార్కండేయ. నేను డాక్టర్ సమత, అఖిల భారత పద్మశాలి సంఘం నేతన్న యాత్ర కమిటీ జనరల్ సెక్రటరీని. ఇక్కడ ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా మన నేతన్న యాత్ర ఇన్ఛార్జ్ అయిన బొల్ల శివరత్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా జాబ్ మేళ నిర్వహించబడింది. ఈ మెగా జాబ్ మేళలో 60కి పైగా కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇక్కడ 500 పైగా పిల్లలు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇంటర్వ్యూ చేసుకోవడానికి వచ్చారు. చాలామంది పిల్లలకు జాబ్స్ వచ్చాయి. ఇక్కడ డిఫరెంట్ ఐటీ సెక్టార్కి సంబంధించిన జాబ్స్, బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్స్, మెడికల్ సెక్టర్, ఫార్మసీకి సంబంధించిన వాళ్ళు, అలాగే సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు, మ్యాన్ పవర్ ఎన్రోల్మెంట్ వాళ్ళు, డిఫరెంట్ సెక్టర్స్ వాళ్ళు ఇక్కడ హెచ్ఆర్స్ అవైలబుల్ ఉన్నారు. చాలా మందికి జాబ్ ఆపర్చునిటీ వచ్చి పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం నిర్వహించిన మన నేతన్న యాత్ర కమిటీ, ఇందుకు సహకరించిన అఖిల భారత పద్మశాలి సంఘం నారాయణగూడ సంఘానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు చేయాలని భావిస్తున్నాము. మీరందరి సపోర్ట్ కావాలి అండ్ ఈ మంచి అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. My name is Divya Kalatri. My father's name is Shrikant Kalatri. I came with my father today to Padmashali Sangam Job Mela in Narayanguda, organized by these ladies. I'm really grateful to come here. I got a job letter from here in 24/7 as a HR intern. I was looking for a job since long time and I got here. As soon as I got here, thank you so much to organize such a beautiful mega. Are you happy? Yeah, I am happy. Thank you so much. Special thanks to Sangeeta ma'am. Samata ma'am. Sorry. I have completed my graduation. Thank you for giving this opportunity. And Padmashali వాళ్ళకు కూడా thank you. ఈ జాబ్ ఇచ్చినందుకు. Thank you so much. ఇక్కడ నా పద్మశాలి భవన్ నారాయణగూడలో జాబ్ మేళా అనేది జరుగుతుంది. ఇక్కడ మేము ఈ జాబ్ మేళా అనేది ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చినాము. ఇక్కడ 50+ కంపెనీస్ అన్నింటినీ వచ్చాయి. లైక్ బ్యాంకింగ్ కంపెనీస్ అయినా కానీ, ఫార్మసీ కంపెనీస్ అయినా కానీ, వేరే టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్, వాయిస్ ప్రాసెస్ అండ్ డిఫరెంట్ వాయిస్ ప్రాసెస్ కంపెనీస్ అన్నింటినీ వచ్చాయి. సో ఇక్కడ యూత్కి అనేది ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫ్రెషర్స్కి అయినా కానీ, బీటెక్ అని, ఇంటర్ డిగ్రీ బేస్డ్ వాళ్ళకైనా కానీ. సో ఇక్కడ చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. స్నేహ మెడికల్ వచ్చాను. నాకు మేడ్సెల్ గ్రూప్లో వీడియో షేర్ అయింది, జాబ్ మేళా అవుతుంది. సో అక్కడ నుంచి వచ్చాను.
అండ్ నాకు ఆఫర్ లెటర్ కూడా వచ్చింది అపోలో ఫార్మసీలో థ్యాంక్ యూ చైతన్య ఫర్ డిసేబిలిటీ ఆర్గనైజేషన్ ఇది 14 years నుంచి ఉంది. ఇది లోకోమోటర్ డిజేబిలిటీ, స్పీచ్ అండ్ హియరింగ్, ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ వాళ్ళకి ప్లేస్మెంట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఇస్తాము. సో ఎవరైతే డిజేబిలిటీ వాళ్ళు ఉన్నారో ఇక్కడికి రావు.